రేపు మోర్టల్ కాంబాట్ 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ కాబోతుంది. 2021లో రిలీజ్ అయిన మోర్టల్ కాంబాట్ ఫస్ట్ పార్ట్ నెగిటివ్ రివ్యూస్ తోని బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఆ టైంలోని కోవిడ్ టైం, సెకండ్ వేవ్ కి దగ్గరలో అనుకుంటా ఏప్రిల్ మంత్ లోని రిలీజ్ అయింది. నేనైతే థియేటర్స్ లోనే చూసాను. ఆ టైంలోని రివ్యూ కూడా మన ఛానల్లోని పోస్ట్ చేశాను. ఈ వీడియో గేమ్ అడాప్టేషన్ ఇంతకు ముందు వచ్చిన ఓల్డ్ మోర్టల్ కాంబాట్ ఫిల్మ్స్ కన్నా సోర్స్ మెటీరియల్ ని కాస్త బెటర్ గా అడాప్ట్ చేసుకున్న రీబూట్ అనమాట. కాకపోతే చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఇన్ఫాక్ట్ నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు ఫిల్మ్, జస్ట్ యావరేజ్ ఎక్స్పీరియన్స్. బట్ HBO Max లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు రీచ్ అయ్యి HBO Max కి అండ్ వార్నర్ బ్రోస్ కి చాలా వరకు ప్రాఫిట్స్ అందు నుండి తెచ్చిపెట్టింది. అండ్ చాలా వరకు రెస్పాన్స్ కూడా వీడియో గేమ్ ఫ్యాన్స్ నుండి, కామన్ ఆడియన్స్ నుండి మంచి రీచ్ అండ్ అప్రిషియేషన్ అయితే మాత్రం OTT-లోకి వచ్చిన తర్వాత బాగా జరిగింది. కాబట్టి పార్ట్ 2 ని ఆపకుండా తీసేద్దామని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇన్ఫాక్ట్ మంచి ప్రమోషనల్ మెటీరియల్స్ అండ్ కాస్టింగ్ తోని హైప్ ని కూడా బాగానే బిల్డ్ చేసుకున్నారు అనమాట. మార్కెటింగ్ ట్రిక్స్ అన్ని కూడా బాగున్నాయి. కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైం కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆ హైప్ ని కంప్లీట్ గా పోగొట్టుకుని ఇప్పుడు మే వరకు పోస్ట్ పోన్ అయిపోయింది. అప్పుడంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోవిడ్ టైంలోని పెద్ద ఫ్లాపే అయింది. బట్ తర్వాత HBO Max లో ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కి ఎంత కలెక్ట్ చేయాలి అండ్ ప్రెసెంట్ ఇనిషియల్ క్రిటిక్స్ రివ్యూస్ ఈ ఫిలిం కి ఎలా వస్తున్నాయి? ఎస్, ఆల్రెడీ చాలా చోట్ల రివ్యూస్ ఈ ఫిలిం కి వచ్చేసాయి. మరి ఆ రివ్యూస్ అండ్ రియాక్షన్స్ పార్ట్ 1 కన్నా కాస్త బెటర్ గా ఉన్నాయా? బ్రేక్ ఈవెన్ అవ్వగలుగుతుందా? లేదంటే ఈ ఫ్రాంచైజ్ ఇక్కడతోనే ఆపేస్తారా? పార్ట్ 1 రేంజ్ లోనే నెగిటివ్ లేదంటే కంప్లీట్ గా దారుణమైన రియాక్షన్స్ ఉన్నాయనే దాని గురించి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అఫ్ కోర్స్ రేపు నేను సినిమా చూసిన తర్వాత కంప్లీట్ గా క్లారిటీ ఇచ్చేస్తాను. ఈ పార్ట్ 2 వర్తా కాదా, వెళ్ళొచ్చా లేదా, అండ్ ఈ మోర్టల్ కాంబాట్ ఫ్యూచర్ ఉంటుందా లేదా అనేది. పోతే పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాలా, చూడక్కర్లేదా అనే డౌట్స్ మీలో చాలా మందికి వస్తే, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క ఫ్రాంచైజ్ అయితే మాత్రం చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సీక్వెల్స్ పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 నార్మల్గా కంటిన్యూ అయిపోయే లాంటి స్టోరీస్తో ఉన్నప్పటికీ ఆ వరల్డ్లోకి ఇన్వాల్వ్ అవ్వాలన్నా, ఆ క్యారెక్టర్స్ జర్నీస్కి కనెక్ట్ కావాలన్నా పార్ట్ 1 చూడాలి. బట్ ఇక్కడ సినారియో అలాంటిది కాదు కదా. పార్ట్ 1లోని చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ క్లిఫ్ హ్యాంగర్ తోని ఎండ్ చేసిన పాయింట్స్ కి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 ఉంటుంది. కాబట్టి పార్ట్ 2 యొక్క స్టోరీ చాలా ఎలిమెంట్స్ మీకు అర్థం కావాలంటే పార్ట్ 1 ని పక్కాగా చూడాలి. ఇక రివ్యూస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఈ ఫిల్మ్ కి మల్టిపుల్ టెస్ట్ స్క్రీనింగ్స్ కూడా జరిగిపోయాయి. అప్పుడు మల్టిపుల్ టెస్ట్ స్క్రీనింగ్స్ నుండి వచ్చిన రివ్యూస్ ఏంటంటే ఫిల్మ్ లోని కంప్లీట్ ఫ్యాన్ సర్వీస్, గూస్ బంప్స్, విజువల్ వర్తి మూమెంట్స్ చాలానే పెట్టారు. అంటే ముఖ్యంగా గేమ్ ఫ్యాన్స్ కి, ఈవెన్ కామన్ ఆడియన్స్ కి కూడా ఇలాంటి ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అప్పుడు టెస్ట్ స్క్రీనింగ్ రియాక్షన్స్ అయితే వచ్చే. చాలా మంది ఎండ్ గేమ్ తోని కంపేర్ కూడా చేశారు. అంటే ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ అలా ఉన్నాయని మీరు లాస్ట్ ఇయర్ లోని చాలా ఆర్టికల్స్ ని చెక్ చేయొచ్చు మోర్టల్ కాంబాట్ 2 యొక్క రియాక్షన్స్ గురించి. ఆ టెస్ట్ స్క్రీనింగ్ యొక్క రియాక్షన్స్ నే మార్కెటింగ్ గా యూజ్ చేసుకుని అప్పట్లోని బాగా పుష్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్టోబర్ లో వచ్చి ఉంటే ఫిల్మ్ కి ఆ మొమెంటం అయితే ఇంకాస్త బాగుండేది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని మిస్ చేసుకున్నారు. ఫిల్మ్ డిలేకి రీజన్ చాలా మంది పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డిలేస్ కారణం అనుకున్నారు. మరికొంతమంది ఎక్స్ట్రా సీన్స్, ఎక్స్ట్రా ఫోటేజ్ ని యాడ్ చేయడానికి ఈ విధంగా పోస్ట్ పోన్ చేశారని చాలా విధాలుగా అనుకున్నారు. కానీ నిజానికి ఇది వార్నర్ బ్రోస్ అండ్ న్యూలెన్ సినిమాస్ వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం. హైప్ మొమెంటం బాగా ఉన్నప్పటికీ, మార్కెటింగ్ బాగా చేసినప్పటికీ అక్టోబర్ మంత్ లోని R-rated ఫిల్మ్స్ క్లిక్ అవ్వాలంటే స్ట్రాంగ్ గా నెవర్ బిఫోర్ లాంటి కంటెంట్ లైక్ యూనిక్ టైప్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తేనే ఫిల్మ్ లవర్స్ క్రౌడ్ అందరూ కూడా థియేటర్స్ కి వస్తారు. ఇక్కడ టెస్ట్ రియాక్షన్స్ చాలా మంది ఎండ్ గేమ్ తోని కంపేర్ చేయడం, లైక్ ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్, పాప్కార్న్ టైప్ ఆఫ్ ఎంటర్టైనర్. కాబట్టి అక్టోబర్, నవంబర్ లాంటి మంత్స్ కన్నా హెవీ పాపులేషన్, హెవీ క్రౌడ్ ని టార్గెట్ చేయాలంటే సమ్మర్ బెస్ట్ అని డిసైడ్ అయ్యారంట. అవును, క్రిస్మస్ టైంలో ప్లాన్ చేయాలన్నా కూడా అవతార్ థర్డ్ పార్ట్ క్లాష్ ఉంది కదా, కాబట్టి అప్పుడు రిస్క్. కాబట్టి డైరెక్ట్ గా సమ్మర్ టైంలోకి ప్లాన్ చేసుకున్నారు. సమ్మర్ టైంలోని R-rated అంటే చాలా మంది క్రౌడ్ పాపులేషన్ వస్తారని వాళ్ళు భావిస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే R-rated టైంలోని ఫెయిల్ అయిన సమ్మర్ ఫిల్మ్స్ చాలానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఫ్యూరియోసాకి పాజిటివ్ బ్లాక్ బస్టర్ రేంజ్ క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ వచ్చినా కూడా ఫెయిల్ అయింది. బట్ ఈ సినిమాకి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ప్లాన్ చేసుకున్నారు ఈ సమ్మర్ కి. అనుకున్నట్టే క్రిటిక్స్ రివ్యూస్, ఇప్పుడు ఎర్లీ స్క్రీనింగ్ యొక్క రివ్యూస్ అన్నీ కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. చాలా మంది ఎంటర్టైనింగ్ ఆడియన్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి, ఈ గేమ్ యొక్క ఫ్యాన్స్ కి కంప్లీట్ గా సాటిస్ఫై చేసేలాంటి మంచి పాప్కార్న్ సమ్మర్ ఎంటర్టైనర్ అనేలాంటి రివ్యూస్ అయితే మాత్రం ఇస్తున్నారు. పార్ట్ 1లోని చాలా యాక్షన్ సీక్వెన్సెస్, VFX మూమెంట్స్, కామెడీ మూమెంట్స్ ఉన్నప్పటికీ చాలా రొటీన్ ప్లాట్ అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే. నాకైతే ప్రిడిక్టబుల్ రొట్టెని మించినప్పటికీ, అలా టైం పాస్ గా వెళ్తున్నప్పటికీ ఈ మోర్టల్ కాంబాట్ యొక్క గేమ్ కి తగ్గ అడాప్టేషన్ లో అయితే మాత్రం ఓల్డ్ చాలా దారుణమైన ఫిల్మ్స్ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే ఈ న్యూ రీబూట్, ఈ న్యూ అడాప్టేషన్ చాలా వరకు ఆ గేమ్ సోర్స్ మెటీరియల్ కి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది.
బట్ స్టోరీలోని, కాన్సెప్ట్లోని, క్యారెక్టర్స్లోని, వరల్డ్లోని చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది. ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనే స్కోప్ ఉన్న ఎలిమెంట్స్ని కూడా చూపించి పార్ట్ 1ని ఎండ్ చేశారు క్లిఫ్ హ్యాంగర్తోని. సో ఆ ఎండింగ్ అయితే నాకు మోర్టల్ కాంబాట్ పార్ట్ 1 నచ్చింది. పార్ట్ 2 ట్రై చేద్దాం అనేలాంటి మూమెంట్తోని సినిమా ఎండ్ అయింది కాబట్టి మరి ఆ స్కోప్ అండ్ ఆ పొటెన్షియల్ని, ఆ కాన్సెప్ట్ని పార్ట్ 2లో ఎలా వాడుకున్నారో రేపు మనం చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం రివ్యూస్ బాగున్నాయి. అయితే చాలా ఫిల్మ్స్ పార్ట్ 1 ఫ్లాప్ అయితే పార్ట్ 2 కూడా ఫటిక్ వల్ల ఫ్లాప్ అవుతాయి కదా. పార్ట్ 2కి హైప్ రాదు, చాలా మందికి మెజారిటీ ఆడియన్స్ కి నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు అనేలాంటి వైబ్స్ ఉండడం కామనే. కానీ పార్ట్ 1 తోని గేమ్స్ యొక్క ఫ్యాన్ బేస్, రెగ్యులర్ ఆడియన్స్ ని HBO Max లోని చాలా వరకు రీచ్ అయ్యి ఎంటర్టైన్ చేశారు కాబట్టి మూవీ టీం నమ్మినట్టే. ఇది కేవలం ఆన్లైన్ మార్కెటింగ్ యొక్క ఆన్లైన్ హడావిడి మాత్రమే కాదు, ఆఫ్లైన్ లోని కూడా కనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ వీకెండ్ యొక్క ప్రొజెక్షన్స్ కూడా పెరిగాయి. దాంతోపాటు ఇప్పుడున్న ప్రొజెక్షన్స్ ని కూడా మేబీ ఫైనల్ ఓపెనింగ్ వీకెండ్ లోని క్రాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మోర్టల్ కాంబాట్ ఫస్ట్ పార్ట్ 55 మిలియన్ బడ్జెట్ తో మాత్రమే తీశారు. $130 మిలియన్ ని కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం. కానీ కేవలం $84 మిలియన్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎండ్ అయిపోయింది. ఆ టైంలోని కోవిడ్ టైం, దాంతోపాటు సెకండ్ లాక్డౌన్ పెట్టారు. ఆఫ్ కోర్స్ ఫిల్మ్ కి కూడా కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి తర్వాత HBO Max లో క్లిక్ అయినా. బట్ ఇప్పుడు ఈ సినిమాకి $80 మిలియన్ ని బడ్జెట్ పెట్టారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం $175 మిలియన్ నుండి $190 మిలియన్ కలెక్ట్ చేయాలి ఈ సినిమా. అంటే 175 మిలియన్ నుండి సేఫ్ జోన్, $190 మిలియన్ నుండి ప్రాఫిట్ జోన్, కంప్లీట్ గా అక్కడ నుండి ప్రాఫిట్ కౌంట్ అవుతుంది. మరి R-rated కేటగిరీతోని అండ్ ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయిన వైబ్ తోని ఇప్పుడు దీన్ని అచీవ్ చేయొచ్చా లేదా అంటే, ఇనిషియల్ గా ఓపెనింగ్ వీకెండ్ యొక్క నార్త్ అమెరికా ప్రొజెక్షన్స్ ఈ ఫిల్మ్ కి $35 మిలియన్ ఉన్నాయి డొమెస్టిక్ గా. పార్ట్ 1 $23 మిలియన్ మాత్రమే ఓపెన్ చేసింది. మీకు తెలిసిందే హాలీవుడ్ లో చాలా ఫ్రాంచైజెస్, ముఖ్యంగా R-rated ఫిల్మ్స్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్ ఓపెన్ చేసినంత నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ సెకండ్ పార్ట్ కి ఉండదు. బట్ స్టోరీని క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేసే చాలా ఫ్రాంచైజెస్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి అయితే మాత్రం ఆ పొటెన్షియల్, ఆ ఛాన్స్ సీక్వెల్స్ ద్వారా మార్కెట్ అలా రైజ్ అవుతూ ఉంటుంది. సేమ్ మోర్టల్ కాంబాట్ 2 కి కూడా అలా రైజ్ అయ్యింది అనుకున్నారు చాలా మంది. గ్లోబల్ ఓపెనింగ్ వీకెండ్ $65 మిలియన్ అని చెప్పి ఇనిషియల్ గా ప్రొజెక్ట్ చేశారు. దీని ప్రకారం స్ట్రాంగ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి ఉంటేనే $200 మిలియన్ క్రాస్ చేయొచ్చు ఫైనల్ రన్ లోని R-rated కేటగిరీ కాబట్టి సమ్మర్ క్లాష్ లోని అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ప్రొజెక్షన్స్ పెరిగాయి. నార్త్ అమెరికాలోని $40 నుండి $50 మిలియన్ ఓపెన్ చేసే ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే అఫ్ కోర్స్ చాలా మంది $50 మిలియన్ ని టచ్ చేయొచ్చు నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ లోని అనుకుంటున్నారు. సో నార్త్ అమెరికాలోని ఆ రేంజ్ లో ఓపెన్ చేస్తే ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్ని కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా $80 మిలియన్ ని క్రాస్ చేసే పొటెన్షియల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్, 70 నుండి $80 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ లోని ప్రొజెక్షన్స్ మోర్టల్ కాంబాట్ 2 కి కనిపిస్తున్నాయి. మేబీ $80 మిలియన్ ని క్రాస్ చేయొచ్చు కూడా, మరి లేదంటే దాని దగ్గరలోని ఆగిపోవచ్చు. పార్ట్ 1 ఫైనల్ రన్నే $84 మిలియన్ ని కలెక్ట్ చేసింది కాబట్టి ఆ ఫైనల్ రన్ ని ఓపెనింగ్ వీకెండ్ లోనే అచీవ్ చేస్తున్నారంటే క్లియర్ గా హైప్ తోని బీట్ చేసినట్టే. ఆన్లైన్ లో మార్కెటింగ్, ఆన్లైన్ హడావిడి, OTT హిట్ మాత్రమే కాదు ఆఫ్లైన్ లోను కూడా ఆ రెస్పాన్స్ క్లియర్ గా కనిపించింది కాబట్టి మరి ఫైనల్ రన్ లోని $200 మిలియన్ ని దాటడం చాలా సింపులే ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడం. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ సెకండ్ వీకెండ్ పెద్ద డ్రాప్ ఉంటే తప్పించి. ఎనీవే, మరి నేను రేపు సినిమా చూసిన తర్వాత నా రివ్యూ, రెస్పాన్స్ బట్టి సినిమా లాంగ్ రన్ పొటెన్షియల్ అంటే కామన్ ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి, మూవీ లవర్స్ కి ఏ టైప్ లో ఎంటర్టైన్ చేయొచ్చు అనే దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఆ రివ్యూలో అయితే మాత్రం పెడతాను. సో మీకైతే ఇప్పుడు కంప్లీట్ గా ఈ సినిమా ఎందుకు డిలే అయింది, పార్ట్ 1 రిజల్ట్ ఏంటి, ఇప్పుడు పార్ట్ 2 చూడాలంటే ఏమేమి తెలుసుకోవాలి, బడ్జెట్ గురించి, ఇనిషియల్ రివ్యూస్ గురించి ప్రతిదీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ for watching, guys.